నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొరవ కాలువ పటిష్టతకు ప్రణాళికలు సిద్ధం చేయండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్లిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. శైవ క్షేత్రాల్లో కార్తీక మాస పూజలు, పొరవీధుల్లో ఒరిగిన దేవతామూర్తులు. యార్డు అభివృద్ధికి 30 లక్షలు ప్రతిపాదనలు వెల్లడించిన ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్. వార్తలను వివరాలు. మొరవ కాలువను పటిష్టపరచడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా జీడినెల్లూరు మండలంలో సుమారు 26 చెరువులు పూర్తిగా నిండాయి. అందులో భాగంగా ఈరోజు మెంతా తుఫాను జిల్లా ప్రత్యేక అధికారి పిఎస్ గిరీష, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డోడి తదితరులు ఆత్మకూరు చెరువు మొరవను పరిశీలించారు. మొరవను పటిష్టపరిచి ఎంత నిధులు అవసరమో సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సుమారు 20 లక్షల నుంచి 25 లక్షల వరకు నిధులు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ చెరువు ద్వారా సుమారు 300 ఎకరాల రైతులకు సాగునీరు అందుతుందని, ఎల్లాపల్లి చెరువు, వంక, నీలా కాలువ ఈ చెరువు సమీపాన ఉన్నాయని సంబంధిత అధికారులు వివరించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు ఆనంద్ రెడ్డి, సుగుణాకర్ రావు, తహసీల్దార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. Every time it will overflow. Almost 50-60 ఉంది. నా ఒక బ్రిడ్జ్ ఇచ్చడానికి సార్ 4 నుంచి 5 కోట్లు కావాలి. ఎక్కడే ఉంది కొద్దిగా 3 చోట్ల ఎక్కడ మనకి ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పలువురు అభిమానులు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఎంపీల బృందంలో మిథున్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్ హామీ ఇచ్చారు. సోమవారం టొమాటో మండి యజమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మార్కెట్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్ యార్డు చైర్మన్ గారు, సెక్రటరీ సార్ గారు, మీ అసోసియేషన్ తరఫున మండి ఓనర్లంతా మీటింగ్ పెట్టుకునేది ఏమంటే, ఫస్ట్ మాకు ఆవుల సమస్య, టమాటా లాస్ అయిపోతుంది. టమాటాలు రేట్లు ఉన్నప్పుడు దుబ్బేసి తోసేయడము, అది ఆ రోడ్లు
ఆ లెట్రిన్ ప్రాబ్లము దానివల్ల మాట్లాడదామని మీటింగ్ పెట్టుకున్నాము. వాటర్ సమస్య ఇవన్నీ క్లియర్ చేసుకోవాలని మీటింగ్ పెట్టుకున్నాము. దానివల్ల అందరూ చేరి అసోసియేషన్ తరఫున సార్ వీళ్ళని ముఖ్యంగా ఏమి చెప్పదలుచుకున్నామంటే ఇక్కడ మార్కెట్ సమస్య, ఈ ఆవుల సమస్య, రోడ్డు, వాటర్ ఇవన్నీ కూడా మన చైర్మన్ గారికి విన్నవించినాము. ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి మావన్నీ విన్నపాలని పైన మేము చేస్తాము, అన్ని కూడా పరిష్కారం చేస్తాము చెప్పదలిచినారు. మరియు ఇక్కడ మార్కెట్లో లైసెన్స్ లేని దారులు వెజిటేబుల్స్ అంతా అక్కడ అమ్ముతున్నారు. దీనివల్ల రైతాంగం కంప్లైంట్ చేశారు చైర్మన్ గారికి. దయచేసి లైసెన్స్ ఉన్నారు వాళ్ళే వెజిటేబుల్స్ టమాటా మార్కెట్ నడపల్ల. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి సెక్రటరీ గారు మరియు చైర్మన్ గారు ఇవన్నీ కూడా మా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. ఈ సందర్భంగా చైర్మన్ సెమీపతి యాదవ్ మాట్లాడుతూ యార్డులో మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యంతో పాటు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సుమారు 30 లక్షల రూపాయలు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. టొమాటో సీజన్ కల్లా తన సొంత డబ్బుతో RO ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. సమావేశం అనంతరం చైర్మన్ సెమీపతి యాదవ్ను మండీ యజమానులు సత్కరించారు. కార్యక్రమంలో సెక్రటరీ గోపి, సిబ్బంది కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా దృష్టికి వచ్చిన ఈ మార్కెట్ కమిటీగా ఎందుగల మండీ యజమానుల దగ్గర ఈ పశువుల సమస్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అలాగే ఈ మధ్యలో గల మెయిన్ రోడ్డు ఎక్కువ గుంతల వల్ల లోడింగ్ అన్లోడింగ్ వల్ల కానీ ఈ ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందిగా ఉందని చెప్పినారు. అలాగే తాగునీటి సమస్య కూడా ఎక్కువ ఉంది అన్నారు. అలాగే తొందరగా ఉదయాన్నే వచ్చే చిరు వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారంలో గల లైసెన్స్ లేని వాళ్ళందరూ కూడా వచ్చి మండీ యజమానులకు సంబంధం లేకుండా వాళ్ళంతకు వాళ్ళే వ్యాపారం చేసుకుంటా, మండీ యజమానులు అన్ సీజన్లో దానికి సంబంధించిన రుసుము కూడా కట్టలేని పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకునే వల్ల మండీ యజమానులు నష్టపోతున్నారని అనే విషయాలు నా దృష్టికి తెప్పించినారు మన యజమానుల సమస్య అధ్యక్షులు. దానికి సంబంధించి నేను ఒకటే చెప్పేది, ఈ ఆవుల సమస్యకి గౌరవ సెక్రటరీ గారికి చెప్పినాము. అలాగే రోడ్లు మటుకు మేము ప్రపోజల్స్ పెట్టినాము, దగ్గరలో అమౌంట్ వస్తే ఆ పని చేస్తాము అనేసి. ఇంకోటి వాటర్ సమస్య, ఈ కమిటీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత నిధులతో కానీ లేదంటే మా ఇన్ఛార్జ్ వర్యులు చల్లా రామచంద్ర గారి ఆదేశాలతో మేము ఆ సమస్యను తీరుస్తాము. ఇంకోటి ఓనర్లో లేనోళ్ళు ఎవరు నిర్ణయించి దాని ప్రకారము ఆ సమస్యను కూడా క్లియర్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, నేను ఈ చైర్మన్ పదవి ఇచ్చిన దానివల్ల నేనేమో ఇది అది అనుకోకుండా నేను మీలో ఒక రైతుగా నన్ను మీ సహకారాలు అందించి ఈ కమిటీ అభివృద్ధికి మీరు కూడా నాతో పాటు సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. పనిచేస్తా ఉంది అంత సౌకర్యంగా దాన్ని నీట్గా ఉన్న కోసం గేట్ ఎంట్రీలో పెట్టాము. ఎవరైనా దాన్ని ఇతరుగా ఉపయోగించుకుంటా దాని కంట్రోల్ చేసిన కోసం ఇటు పెట్టున్నాము. మన థియేటర్స్ అంటే ఆ సైడ్ వాళ్ళ సౌకర్యం అడుగుతారు, ఆడ పెడితే నీళ్ళు జరిగిపోయి బురద జరిగి కులిపోయి వాసన వస్తుంది. దాన్ని మెయింటైన్ చేసే కష్టం అవుతాయి. తర్వాత పైప్ లైన్ ద్వారా RO ప్లాంట్ నీళ్ళు పంపరు, ఆడనే పట్టుకోవాలి. ఏడంటే ఎవరైనా చేసిన మోహాలు కాలేజ్ కడుగుతామన్నా చూసి గేట్లు ఉంటాయి కదా పట్టుకుంటుందని ఇక్కడ పెట్టినాం మన డబ్బుతో. మీకు అర్థం కావాలంటే మీ దగ్గర చూసుకుని దాన్ని కంట్రోల్ చేస్తామంటే మన కంపెనీ డబ్బుని పంపిస్తాం. ఆల్రెడీ 36 లక్షలకి వర్క్ పంపించినాం. ఆ గేట్ పడిపోయింది, ఇది ఆ గేట్ ఎడకు CC రోడ్లకి ఇప్పుడు పంపినాం. అంతకుముందు 6 లక్షలు వర్క్ తగ్గింది. అది అతను కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు, పని చేయలేదు. దాంట్లో ఉంది బాత్రూమ్ కూడా మెయింటెనెన్స్, వాటర్ సప్లై కూడా. అది నోటీస్ ఇచ్చాము, అది రెస్పాన్స్ కదా చెప్పినాం. మీరు వచ్చేస్తే మేము గ్యారెంటీ. కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి విశిష్టత ఉంది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలవంతమని పండితులు చెబుతున్నారు. ఈ నెల రోజులు పూజ చేసిన సోమవారం ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారు. ఇవాళ
తొలి సోమవారం కావడంతో ఉపవాసంతో భక్తులు శైవ క్షేత్రాలకు పోటెత్తారు. ఇందులో భాగంగానే పుంగనూరు పట్టణంలోని పురాతన శైవ క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు అర్చకులు నిర్వహించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు దర్శించుకున్నారు. వినాయకాయ నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం షోడపాణాయ నమః ఓం కట్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం సర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం భీమాయ నమః ఓం కపాలినే నమః మందకాసూరసూధనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం బాలకాలాయ నమః ఓం కృపనిధయే నమః ఓం భీమాయ నమః ఓం పరశోస్తాయ నమః ఓం మృగపాణయే నమః ఓం జటాధరాయ నమః ఓం కైకాయ నమః ఓం శృంగాయ నమః ఓం వృషభారూఢాయ నమః ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం స్వర్మయాయ నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం అనీశ్వరాయ నమః ఓం సోమసూర్యాగ్నియోజనాయ నమః ఓం అవిషే నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచభక్తాయ నమః భుజంగభూషణ బరకాంగిరిగ్రణింగిరి ప్రియంకృత్వాసం ప్రారాధిం బలవదిం బ్రహ్మధారికయం మృత్యుంజయం సూక్ష్మధర్మేం జగద్గురువ్యాపనిం వ్యోమకేశ్వం మహాసేంజనకం చరుక్రమాం రుద్రాన్ బుద్ధిం స్తనవేన్ మహిర్భుజ్యం దిగంబరమస్తమూర్తయం అనేకాత్మికం సాత్వికం శుద్ధి విగ్రహం సరస్వతం కంఠపురుషం అజాయం పాశమోజ్ కర్మడాం సుపతిం భగనేత్రపతిం వ్యక్తాం సహస్రాక్షం సహస్రపదం అపవర్గప్రదాయకాయ అనంతాయ తారకాయ పరమేశ్వరాయ నమః శ్రీ మహాగణ్యన్న పునంబదే కాశీ విశ్వేశ్వర స్వామినే నమః అష్టోత్తరేణ పూజం సమర్పయామి. నీరాజనం సమర్పయామి. భోగనంజుండేశ్వర స్వామి నగరి వీధిలోని సోమేశ్వర స్వామివారి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంతం శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. ओम भगवते रुद्राय ओम मरर ओम शिवाय नमः महेश्वराय नमः शंभुवे नमः विनायकाय नमः शेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कपत्वे नमः निरुताय नमः शंकराय नमः सोलभारे नमः घटवाय नमः विष्णुवल्लभाय नमः श्री भोगनंजुंडेश्वर स्वामी नमः ओम योपां पुष्पं वेदां प्रजावान् पुष्पवान् भवतिं यन्वान् प्रजावान् पुष्पवान् भवति श्री भोगनंजुंडेश्वर स्वामिनः इति सर्वोपचार भक्तोपचार पूजां समर्पयामि. ओम महेन्द्रवाय पूर्वदेवतां महाकाय कामेश्वराय वैष्णवाय महाराजाय नमः. ओम निरञ्जनपात्रमयोगादिकं वेकदामनोपारतिं केन्द्रनिर्जवायस्त्वं ददातिं आनन्दकर्पूरमङ्गलनीराजनं समर्पयामि.
శ్రీశైలమే కైలాసం పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ఏఆర్ కార్యాలయంలో రెండో రోజు సోమవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరేడ్ మైదానంలో పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, వాహనాలను సిబ్బంది ప్రదర్శించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిటెక్షన్, కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ విభాగాలు ఆకర్షణగా నిలిచాయి. సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొని ఆయుధాల పనితీరు, పోలీసు సేవలపై అవగాహన పొందారు. ఏ కొత్తకోట సచివాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెదపంచాని మండలం మారేపల్లి గ్రామానికి చెందిన 40 సంవత్సరాల దేవి తన కుమారుడితో బైక్పై పొంగనూరుకు వస్తూ ఉండగా చీరకొంగు వెనకాల చక్రంలో చిక్కుకుని కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను స్థానికులు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. మొదటి సోమవారం పర్వదినం సందర్భంగా దేవతామూర్తులు ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు పట్టణంలో పార్వతీ పరమేశ్వరులు, బసవేశ్వర స్వామి, నీలాంబికాదేవి, వీరభద్రస్వామి, భద్రకాళీదేవి, గణపతి ఉత్సవమూర్తులను ఊరేగించారు. బజారు వీధిలోని బసవకట్ట వద్ద ఉత్సవర్లకు పూజలు నిర్వహించి నగరి వీధి, తేరి వీధి, కుమ్మర వీధి, సుబేదార వీధి, కట్టకింద పాలెంలలో ఊరేగించారు. కార్తీక మాసం మొదటి సోమవారం దేవతామూర్తులను ఊరేగించడం ఆనవాయితీ అని అర్చకులు చెప్పారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో నుంచి బయటకు వచ్చే వర్షపు నీరు తమ గృహాల్లోకి వచ్చి చేరుతున్నట్లు నివాసితులు తెలిపారు. సోమవారం యార్డులో చైర్మన్ సమీపతి యాదవ్, సెక్రటరీ గోపీలను స్థానికులు కలిశారు. ఈ మేరకు వినతి పత్రం అందజేసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తాము వచ్చి పరిశీలించి కాల్వల్లో నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. లేని పక్షంలో మున్సిపాలిటీ వారికి తెలియజేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
వాటర్ ఉంది కదా, ఫుల్గా వస్తాయి వర్షాలు, ఫుల్ ఒకసారి పడితే 3 రోజులు వస్తాను. 2 సంవత్సరాల నుంచి ఇలాంటి సమస్య ఇప్పుడే వచ్చిందంటే మా కమిటీలో ఈ గోడలో కానీ ఏదైనా సమస్య ఉండి తెగిపోయి మీ ఇంటి మీదకి వస్తానంటే రెడీ చేపిస్తాను. ఎందుకు అడిగి మీ ముందర ఈ పక్క ఏమన్నా క్లోజ్ చేసినారు కాలువలు, ఆ పక్క అదేమన్నా సమస్య ఉంటే క్లియర్ చేస్తాను, లేదంటే మున్సిపల్ కమిషన్ చేస్తారు. ఖచ్చితంగా మా చేతనైతే మా మార్కెట్లో ఏమైనా సమస్య ఉండి మీ ఇంటి ముందు నీళ్ళు వస్తుంటే రెడీ చేస్తాం. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో వైభవంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. మండలానికి చెందిన పలువురు గ్రామస్తులు కార్తీక మాసం సందర్భంగా దుర్గం కొండలో వెలిసిన గార్గే మునీశ్వర స్వామి వారి ఆశీస్సులు కోరుతూ శివమాలలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో వందలాది మంది శివమాలలు ధరించి నిత్యం ఉదయం సాయంకాలం చన్నీటి స్నానాలు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పెద్ద ఉప్పరపల్లిలోని భజన మందిరం నందు భక్తి శ్రద్ధలతో గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వినాయకుడిని స్మరిస్తూ భక్తి పాటలు ఆలపించారు. అర్చకులు కశ్యప్ వినయ్ త్రివిక్రమరావులు హోమ పూజలు ముగించి మహామంగళ హారతి సమర్పించారు. పుంగనూరు పట్టణంలోని శ్రీ పార్వతీ సమేత భోగనంజుండేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సామూహిక శ్రీ కేదార గౌరీ వ్రతం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మంజుస్వామి భక్తులచే నోము దారాలు కట్టించి శాశ్వతంగా పూజలు చేశారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పండుగ నిర్వహించారు. అర్చకులు కేదార గౌరీ నోముల కథను చదివి వినిపించారు. నోములు అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వందే శంభో వాపదం శురగణం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే సూర్య శశాకవన్యనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రవంచవలతం వందే శివం శంకరం. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుడు కైలాస శిఖరమున వెండికొండ యందు నవరత్న ఖచ్చిత సింహాసనమున పార్వతీ సమేతుండై కొలువుతీరున్న సమయమున గణపతి నంది షణ్ముగ వీరభద్రస్వామి మొదలైన ప్రమద కర్మలతో కొలువు తీరుండగా తుమ్ముడు వీణమేటగా నంది మధ్యల మ్రోగించగా గంధర్వులు గానము చేయగా రంభ ఊర్వశి మేనక తులోత్తములు నాట్యములు చేయగా మహావిష్ణువు బ్రహ్మ నారదులు మొదలగు వారందరూ కొలువుండ
ఉన్న సమయమున నారదుండు లేచి పరమేశ్వరుని తిలకించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి స్వామి పరమేశ్వర నీలకంఠ పరంధామ గౌరీ మనోహర గంగాధర దేవతలను మానవులను హర్షించునట్టి సర్వ సౌభాగ్యదాయకముగా అష్టైశ్వర్యములు నెరవేర్చునట్టి ఒక రథమును ఆనితీమని కోరగా పరమేశ్వరుడు సంతోషముంది. నారద చెప్పెదను సావధానముగా ఆలకింపము. శ్రీ కేదారేశ్వర వ్రతము ఒక్క రథం గలదు. ఆ వ్రతమును నా అర్ధాంగి అయిన గౌరీదేవి నోమి నా శరీరమునంద అర్ధభాగం పొందెను. ఇంద్రుడు ఆ వ్రతం ఆచరించి ఇంద్రాధిపత్యమును పొందెను. మహావిష్ణువు ఆచరించి శంకు చక్రములు పడిచెను. బ్రహ్మదేవుడు ఆచరించి వేదములకు అధిపతి అయ్యను. లక్ష్మీదేవి వ్రతం ఆచరించి నారాయణ అర్ధాంగి అయ్యను. సరస్వతి దేవి ఆచరించి బ్రహ్మ నాటిక ఎందు నిలిచెను. భూలోకమున స్వచక్రవర్తులు ఆచరించి ఎనలేని కీర్తిని పడిచినారు. ఈ వ్రతం ఆచరణ ఎట్టిదైనా ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసం నా కృష్ణ పంచమి వరకు జరుగు మధ్య దినవలలో సోమవారం నాడు గాని అమావాస్య నాడు గాని ఏకాదశి నాడు గాని ఉపవాసముతో స్నానం ఆచరించి పొడుగు వస్త్రములు ధరించి ఇసుకతో లింగాకారం చేసి గౌరీదేవి నిలిపి దీపారాధన చేసి 21 పసుపు గుంటలను 21 గంధ గుంటలను 21 ఆకులను 21 ఒక్కలను 21 ముడివేసిన పట్టు దారములను 21 అతి రసములను నారికేలములతో నానావిధ పరిమళములతో నైవేద్యములతో దేవుని ముందర ఉంచి బిల్వ పత్రములతోనూ తుంగ పువ్వులతోనూ కేదారేశ్వర మనసారా పూజ చేసి కథ చెప్పిన వారికి దక్షిణ తాంబూలాదులు వసంగి తోరణములు కట్టుకొనవలెను. ఈ రీతిగా 21 దినం ఆచరించిన వారికి వారి వారి ఇష్టార్థములు కోరికలు నెరవేరును. ఈ రథమున భూలోకమున కాంచీపుర పట్టణమున కేశవపట్టణ ఒక పేద బ్రాహ్మణుడు ఉండెను. ఆయనకు 2 కుమార్తెలు గలరు. వారిలో పెద్ద కుమార్తె పుణ్యవతి, చిన్న కుమార్తె భాగ్యవతి. వీరిరువురు దారిద్ర్యమునకు భరింపలేక జీవనం గడుపుచుండిరి. ఇట్లుండ కొంతకాలమునకు ఆశ్వీజ మాసం అమావాస్య వచ్చెను. పట్టణ ప్రజలందరూ శ్రీ కేదారేశ్వర వ్రతము చేయ ప్రయత్నించుచుండిరి. బంగారు 2 అంతస్తుల మేడయ్యను. అందు అష్ట ఐశ్వర్యములు కలిగి ఉండెను. వారి ఇంటిలో ప్రవేశించి గౌరీ సువర్ణ పట్టణమునందు భక్తితో పూజించిరి. దీపం సమర్పయామి. సత్యం శ్రీ కేదారేశ్వర గౌరీ దేవతాభ్యో నమః. దీపం సమర్పయామి. కర్పూర గోరకమావతారం సంసార సారముద్రేంద్రహారమధ్యమధ్యార్పయామి. జీవంగలం దే నమః పార్వతీ పదే హర 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 మహాదేవ్. శివ నమః పార్వతీ పదే హర 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 మహాదేవ. శంభో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొరవ కాలువ పటిష్టతకు ప్రణాళికలు సిద్ధం చేయండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్లిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. శైవ క్షేత్రాల్లో కార్తీక మాస పూజలు, పొరివీధుల్లో ఊరిగిన దేవతామూర్తులు. యార్డు అభివృద్ధికి 30 లక్షలు ప్రతిపాదనలు వెల్లడించిన ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.